హాయ్ ఆల్. సో, మనకి ఇండియన్ నేవీ నుంచి కొత్త చాలా మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, మన ఎస్ఎస్‌సికి అనమాట. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ వాళ్ళకి చాలా మంచి అవకాశం రావడం జరిగింది. సో, మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, మీరిక్కడ ముందుగా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ నుంచి రావడం జరిగిందనమాట. అండ్ అలాగే పోస్ట్ వచ్చేసరికి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ అనమాట. అంటే ఎస్ఎస్‌సి ఆఫీసర్స్ అనమాట. ఓకేనా. సో, అప్లికేషన్ వచ్చేసరికి 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రెజెంట్ అయితే. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9th ఆగస్ట్ అండ్ అలాగే లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 1 అనమాట. మీరు సెప్టెంబర్ 1 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీరు ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్ ఆర్ క్యాడర్ అంటే ఇవన్నిటికి మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దట్టు ఇందులో మెయిన్ ఏంటంటే ఓన్లీ అన్‌మ్యారీడ్ మెన్, అన్‌మ్యారీడ్ ఉమెన్ వాళ్ళకే. పెళ్ళైన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కాదనమాట. ఓకేనా. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క క్యాడర్ బట్టి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మీరు వేకెన్సీ కౌంట్ కూడా చూసుకోవచ్చు. ఏ క్యాడర్‌కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. అలాగే జెండర్ కూడా చూసుకోవచ్చు. ఎన్ని మంది అదే మేలా, ఫీమేలా లేకపోతే ఓన్లీ మేలా ఎలిజిబుల్ అని చెప్పి చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైలట్ అనే దానికి క్యాడర్‌కి అప్లై చేసుకుంటే మీరనేది 2002 నుంచి 2007 లోపు మీరు బోర్న్ అయ్యి ఉండాలన్నమాట. అంటే ఈ లోపు మీరు పుట్టి ఉండాలన్నమాట. ఓకేనా. దీనికి ముందు, దీని తర్వాత పుట్టినా మీరు ఈ యొక్క పర్టిక్యులర్ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ కాదనమాట. అలా మీరు ఏ ఒక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క డేట్స్ మీరు చూసుకోండి. ఆ డేట్స్ మధ్యలో మీరు పుట్టి ఉండాలన్నమాట. బోర్న్ అయ్యి ఉండాలి. ఓకేనా. సో, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉంటే మనకి 5% కట్ ఆఫ్ మార్క్స్ అనేది రిలాక్సేషన్ ఉంటదనమాట. ఓకేనా. ఎన్‌సీసీ ఉన్న వాళ్ళకి. దట్ ఓన్లీ సి సర్టిఫికేట్ వాళ్ళకే అనమాట. ఇందులో వీలైతే ఏ మెన్షన్ చేయలేదు. ఓన్లీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి మాత్రం వీరైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయే వాళ్ళైతే మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీ యొక్క మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓవరాల్ అకాడమిక్ మార్క్స్ మీద. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్‌లో ఉంటే 5th సెమిస్టర్ వరకు మీకు మార్క్స్ కన్సిడర్ చేసి మీరు టాప్‌లో ఉంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. అండ్ అలాగే ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలనమాట. ఓన్లీ 1 అప్లికేషన్ క్యాన్ బి ఫిల్డ్ బై ఎ క్యాండిడేట్ అని చెప్పి రాశారు కదా. అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు 31,250 రావడం జరుగుతుందనమాట. సో, మీరు చూసుకుంటే అడ్మిసిబుల్ టు క్యాండిడేట్స్ పోస్ట్ సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఎస్ఎస్‌సి అనేది మీకు 12 ఇయర్స్ సర్వీస్ ఉంటదనమాట. సో, ఈ 12 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిపోతారు. లేకపోతే మీరు ఇంకా మాక్సిమం ఇంకొక 2 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టోటల్ 14 ఇయర్స్ సర్వీస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు 12 ఇయర్స్ సర్వీస్ చేసి మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ రావడం జరుగుతుందన్నమాట 12 ఇయర్స్ తర్వాత. ఓకేనా. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే చెప్పాం కదా మీకు ఆల్రెడీ. నార్మలైజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. ఓకేనా. ఒకవేళ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళైతే అప్ టు 5th సెమిస్టర్ అనమాట వరకు మీకు మార్క్స్ కన్సిడర్ చేసి క్వాలిఫై చేస్తారు. అలాగే మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ మీకు వాళ్ళు పంపిస్తారనమాట. మీరు షార్ట్ లిస్ట్ అయితే దాన్ని బట్టి మీకు ఫర్దర్ స్టెప్స్ అనేది మీకు వీలే ప్రొవైడ్ చేస్తారు ఏం చేయాలని చెప్పి. ఇదైతే ఆల్ ఓవర్ ఇండియా అనమాట. ఓకేనా. చెప్పాను ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ అన్‌మ్యారీడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రైనింగ్. మీరు ఒకవేళ ఎవరైనా మ్యారీడ్ అయితే అప్లై చేయొద్దు. ఒకవేళ ట్రైనింగ్‌లో ఉండేప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా సరే మీరు అప్లై చేయొద్దు. వీళ్ళు ఆల్రెడీ క్లారిటీగా చెప్పారనమాట. ఎనీ క్యాండిడేట్ హూ ఈస్ ఫౌండ్ టు బి మ్యారీడ్ ఆర్ మ్యారీస్ వైల్ అండర్ ట్రైనింగ్ విల్ బి డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద సర్వీస్. ఓకేనా. సో, మీకు మ్యారేజ్ ప్లాన్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొద్దు. లేదు నాకు మ్యారేజ్ ప్లాన్స్ ఏమీ లేవు అన్‌మ్యారీడ్ అనుకుంటే అప్పుడు మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్‌కి మనం ఈ యొక్క వేకెన్సీస్‌కి ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటదనమాట. ఓకేనా. అలాగే ఇనీషియల్ గ్రాస్ సాలరీ వచ్చేసరికి మనకి 1,10,000 అనమాట. ఓకేనా. 1,10,000 అప్రాక్సిమేట్లీ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుందనమాట. చాలా మంచి అవకాశం. అండ్ అలాగే మనకి ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదనమాట. ఓకేనా. సో, ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేయడానికి అవ్వదనమాట. ఓకేనా. సో, వీళ్ళు ఇక్కడ క్లారిటీగా రాశారు చూడండి.
అప్లికేషన్ వన్ సబ్మిటెడ్ విల్ బి ఫైనల్ అండ్ నో రిక్వెస్ట్ ఫర్ అమెండ్మెంట్స్ ఆర్ చేంజెస్ విల్ బి ఎంటర్టైన్డ్. మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ కావాలంటే వీళ్ళు అసలు చేంజెస్ చేయరు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడే మీరు కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చరికి వీళ్ళు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ ఫిల్ అప్లికేషన్స్ ఆన్ ఇండియన్ నేవీ వెబ్సైట్ www.joinindiannavy.gov.in. ఓకేనా. సో ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే టు సేవ్ సమ్ టైమ్ డ్యూరింగ్ ద అప్లికేషన్ సబ్మిషన్ విండో క్యాండిడేట్స్ కెన్ ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ అడ్వాన్స్. ఓకేనా. అంటే అప్లికేషన్ డేట్ ఇంకా టైం ఉంది కదా 9th వరకు. ఈలోపు మీరు అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫామ్ ఫిల్ చేసి మీరు రెడీగా ఉండొచ్చు అనమాట. అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే మీరు ఆ ఫామ్ సబ్మిట్ చేసేవచ్చు. అంటే ఫామ్ సబ్మిట్ చేయడానికి యాక్సెస్ అవ్వదు. ఫామ్ సబ్మిట్ అయ్యే వరకు మనం మిగతా స్టెప్స్ అన్ని కూడా చేసేవచ్చు అనమాట. వీరైతే అది రికమెండ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. అంటే కొంచెం టైం సేవ్ అవ్వడానికి. సో కింద ఈ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడ క్లిక్ చేసి ముందుగా డేటా అంతా ఫిల్ చేసుకొని 9th ఆగస్ట్ వచ్చేసరికి మీరు ఆటోమేటిక్గా సబ్మిట్ చేసేవచ్చు అనమాట. ఓకేనా. సో చాలా మంచి అవకాశం, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ యొక్క వీడియో కోసం ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.